హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం డూ వైల్ లూప్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ప్రీవియస్ వీడియోలో మనం చూసుకున్నట్టయితే మనం డిస్కస్ చేసుకున్నాం కదా ఫర్ లూప్, వైల్ లూప్. సో ఈ లూప్స్ ఏంటంటే మనకు ఎంట్రీ కంట్రోల్ లూప్స్. అంటే మనకు ముందు కండిషన్ అనేది చెక్ అవుతుంది, ఆ కండిషన్ అనేది సాటిస్ఫై అయింది అనుకోండి, ఇప్పుడు మనకు ఆ లూప్ బాడీ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ కండిషన్ అనేది చెక్ కాకపోతే మనకు లూప్ బాడీ అనేది ఎగ్జిక్యూట్ కాదు. సో వాటిని మనం ఏమంటామంటే ఎంట్రీ కంట్రోల్ లూప్స్ అంటాం. సో ఈ డూ వైల్ అంటే ఏంటంటే మనకి ఇది ఎగ్జిట్ కంట్రోల్ లూప్. అంటే మనకు ముందు ఒకసారి బాడీ అనేది లూప్ బాడీ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, దాని తర్వాతనే కండిషన్ అనేది చెక్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఈ డూ వైల్ లూప్ యొక్క మనం సింటాక్స్ అనేది ఏ విధంగా ఉంటుందో మనం చూద్దాం. సో ముందు మనం ఏమనుకున్నాం, ప్రతి లూప్లో కూడా మనకు 3 పార్ట్స్ అనేవి కామన్గా ఉంటాయి అనుకున్నాం కదా. సో వన్ ఈజ్ ఇనిషియలైజేషన్, కండిషన్, అప్డేషన్. సో ఈ 3 పార్ట్స్ అనేవి మనకు కామన్గా ఉంటాయి. సో అది దీంట్లో ఎలా ఉంటుందంటే ముందు మనకు ఇనిషియలైజేషన్ ఉంటుంది, దాని తర్వాత మనకి డూ అనే కీవర్డ్ ఉంటుంది. సో ఇక్కడ మనకు లూప్ బాడీ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మనం స్టేట్మెంట్స్ అనేవి రాసుకుంటాం, దాని తర్వాత మనకు ఇక్కడ అప్డేషన్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇక్కడ అప్డేషన్ ఉంటుంది, ఇక్కడ మనకు లూప్ బాడీ అనేది క్లోజ్ అవుతుంది. సో దీని తర్వాత మనకు ఇక్కడ వైల్ అనే కీవర్డ్ ఉంటుంది, దాని తర్వాత ఇక్కడ మనం కండిషన్ అనేది రాస్తాం పారాంథసిస్లో. సో కండిషన్ అనేది రాసిన తర్వాత మనం ఇక్కడ సెమీకోలన్ అనేది ఇవ్వాలి. ఓకే, మనకు ఈ డూ వైల్ లూప్ సింటాక్స్ అనేది మనకి ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ ఏముంటుంది, ముందు ఇనిషియలైజేషన్ ఉంటుంది, దాని తర్వాత డూ అనే కీవర్డ్ ఉంటుంది, తర్వాత ఇక్కడ మనకు లూప్ బాడీ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది. సో స్టేట్మెంట్స్, తర్వాత అప్డేషన్, తర్వాత ఇక్కడ లూప్ బాడీ అనేది మనకు క్లోజ్ అవుతుంది, తర్వాత వైల్, కండిషన్. సో ఇది ఎలా వర్క్ అవుతుందంటే లూపు మనకు ముందు ఇనిషియలైజేషన్ అనేది జరిగిన తర్వాత, సో ఒకసారి మనకు ఈ డూలో ఉన్న ఈ లూప్ బాడీ కదా, సో దీంట్లో ఉన్న స్టేట్మెంట్స్ అనేవి ఒకసారి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మనకు కండిషన్ అనేది చెక్ అవుతుంది. ఓకే, సో కండిషన్ అనేది చెక్ అయ్యి ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అయింది అనుకోండి, మళ్ళీ మనకు లూప్ బాడీ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది ఈ కండిషన్ సాటిస్ఫై అయితేనే. సో మనం వైల్ ఫర్ లూప్లో ఏమనుకున్నాం ముందు కండిషన్ అనేది చెక్ అయిన తర్వాతనే అది సాటిస్ఫై అయితేనే మనకు లూప్ బాడీ ఎగ్జిక్యూట్ అయింది కదా. సో ఇక్కడ అలా కాదు, ముందు మనకు కనీసం ఒక్కసారైనా మనకు ఈ కండిషన్తో సంబంధం లేకుండా మనకు ఈ లూప్ బాడీ అనేది కనీసం ఒక్కసారైనా మనకు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని మనం ఇది డిస్కస్ చేద్దాం. రిక్వైర్మెంట్ ఏంటంటే నాకు హెలో ప్రోగ్రామర్స్ అని ఒక 5 టైమ్స్ నాకు డిస్ప్లే అవ్వాలి. సో దానికోసం మనం కోడ్ ఎలా రాద్దాం చూద్దాం. సో ఇనిషియలైజేషన్ ప్లేస్లో నాకు ఇక్కడ ఏంటిది, నాకు ఫస్ట్ నుంచి స్టార్ట్ అవ్వాలి ఇనిషియలైజేషన్. తర్వాత కాబట్టి నేను నెంబర్ తీసుకుంటా, ఇంటూ ఏ అనే వేరియబుల్ తీసుకుంటున్నా. సో దీనికి 1 అనే వాల్యూ నేను అసైన్ చేశాను. సో ఇక్కడ నాకు స్టేట్మెంట్స్ ఏంటి, నాకు హెలో ప్రోగ్రామర్ అని ప్రింట్ కావాలి. సో దానికోసం ప్రింట్ఎఫ్ హెలో ప్రోగ్రామర్స్. తర్వాత నాకు ఇది అప్డేషన్ అవ్వాలి కదా, సో దానికోసం ఏం చేస్తా, ఇక్కడ నేను వేరియబుల్ అనేది అప్డేట్ చేస్తాను a++. ఓకే, నాకు అప్డేషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ నేను కండిషన్ ఎలా రాయాలంటే నాకు 5 టైమ్స్ కదా, సో కాబట్టి a<r=5. ఓకే, సో ఇది రన్ చేసినట్టే మనకు ఏ విధంగా వర్క్ అవుతుందంటే, సో ట్రేసింగ్ చూద్దాం. ఇది సో ముందు మనకు ఇనిషియలైజేషన్ అనేది జరుగుతుంది. సో ఏ వాల్యూ ఎంత 1. సో ఇనిషియలైజ్ అయిన తర్వాత మనకు ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది ముందు. సో ఎగ్జిక్యూట్ అయ్యి మనకు, సో ఇది అవుట్పుట్ స్క్రీన్ అనుకుందాం.
సో అవుట్పుట్ స్క్రీన్ అనుకుంటే ఇక్కడ మనకు ఒకసారి హలో ప్రోగ్రామర్స్ అని ప్రింట్ అవుతుంది. ఓకే, ఈ సెంటెన్స్ అనేది నాకు ప్రింట్ అవుతుంది. దాని తర్వాత మనకు అప్డేషన్ అనేది జరుగుతుంది ఇక్కడ. సో అప్డేషన్ అనేది ఎలా జరుగుతుంది, 1 ఉంది కదా 2 అవుతుంది. ఓకే, ఇక్కడ కండిషన్ ఏం చెక్ చేయలేదు. చెక్ చేయకముందే మనకు ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. దాని తర్వాత ఇక్కడ అప్డేషన్ అనేది మనకు జరిగింది ఈ కోడ్లో. ఓకే, ఇప్పుడు మనకు ఈ కండిషన్ అనేది చెక్ అవుతుంది. సో ఇప్పుడు ఎలా చెక్ అవుతుందంటే అప్డేట్ అయింది మనకు వాల్యూ అనేది. సో అప్డేట్ ఎంత, 2కి అప్డేట్ అయింది. సో అప్డేట్ అయిన తర్వాత మనకు ఇక్కడ చెక్ అవుతుంది కండిషన్ 2 <= 5. ఓకే, ఈ కండిషన్ అనేది మనకు 5 కదా, 2 <= 5. సో కండిషన్ అనేది మనకి ఇక్కడ సాటిస్ఫై అవుతుంది. సో సాటిస్ఫై అయితే ఏమవుతుంది, మనకు ఎగ్జిక్యూషన్ అనేది మనకు ఇక్కడికి వస్తుంది. ఓకే, సో ఎగ్జిక్యూషన్ అనేది ఇక్కడికి వచ్చి తర్వాత మనకి ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే మనకు ముందు ఈ స్టేట్మెంట్ ఉంది కాబట్టి మనకు ముందు హలో ప్రోగ్రామ్స్ అని ఇంకోసారి ప్రింట్ అవుతుంది. సో ఒకసారి హలో ప్రోగ్రామ్స్ అని ప్రింట్ అవుతుంది. దాని తర్వాత మళ్ళీ ఏముంది, ఇక్కడ అప్డేషన్ ఉంది. సో అప్డేట్ అవుతుంది వాల్యూ అనేది. 2 ఉంది కాబట్టి మనకు 1 వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది, 3 అవుతుంది. సో 3 అయిన తర్వాత మనకు మళ్ళీ ఈ కండిషన్ అనేది చెక్ అవుతుంది. సో ఇక్కడికి వెళ్ళి కండిషన్ అనేది చెక్ అవుతుంది, 3 <= 5. సో కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుంది కదా. ఓకే, సో కండిషన్ అనేది సాటిస్ఫై అయింది. సో సాటిస్ఫై అయిన తర్వాత ఏమవుతుంది, మళ్ళీ మనకు ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ దగ్గర ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఏముంది, మనకు ముందు హలో ప్రోగ్రామర్స్ ఉంది కాబట్టి మనకు ఇక్కడ హలో ప్రోగ్రామ్స్ అని మనకు డిస్ప్లే అవుతుంది. సో డిస్ప్లే అయిన తర్వాత ఏమవుతుంది, ఇది డిస్ప్లే అయింది. సో ఇప్పుడు మనకు ఈ అప్డేషన్ అనేది జరుగుతుంది. సో 3 ఉండే 4 అవుతుంది. 4 అయిన తర్వాత మనకు మళ్ళీ ఇక్కడ కండిషన్ అనేది చెక్ అవుతుంది. సో 4 <= 5. ఓకే, కండిషన్ అనేది మనకు సాటిస్ఫై అవుతుంది. 4 5 కంటే చిన్నదే కదా. సో కాబట్టి మనకి ఏమవుతుంది, సో ఇక్కడికి మళ్ళీ మనం ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది మనకు మళ్ళీ ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. సో ఎలా జరుగుతుంది, ముందు మనకు హలో ప్రోగ్రామర్స్ అని ప్రింట్ అవుతుంది. సో హలో ప్రోగ్రామ్స్ అనేది ఇది సెంటెన్స్ అనేది ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ మనకు అప్డేషన్ అనేది జరుగుతుంది. సబ్డేషన్ ఎప్పుడు ఎలా అవుతుంది, =5. ఈ అప్డేషన్ అనేది జరిగిన తర్వాత మళ్ళీ మనకు ఈ కండిషన్ అనేది చెక్ అవుతుంది. వీడికి వచ్చి ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది మొత్తం ఎగ్జిక్యూట్ అవుతుంది కదా, దాని తర్వాత మనకు కండిషన్ అనేది చెక్ అవుతుంది. సో 5 <= 5. సో 5 అనేది మనకి ఏంటి, చిన్నది కాదు, కాకపోతే ఈక్వల్ కదా. సో కాబట్టి ఈ కండిషన్ కూడా మనకు సాటిస్ఫై అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, మనకు ఇక్కడ మళ్ళీ మనకు డూ ఇది ఉంది కదా, ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ముందు మనకు ఈ డిస్ప్లే అవుతుంది ప్రింట్ఎఫ్ అనేది ఆ బ్లాక్ ఆఫ్ కోడ్లో. సో ఇక్కడ మనకు హలో ప్రోగ్రామ్స్ అనేది డిస్ప్లే అవుతుంది. దాని తర్వాత అప్డేషన్ అనేది జరుగుతుంది. సో అప్డేట్ ఎంతకు అప్డేట్ అవుతుంది, ఏదైనా 6 అవుతుంది. 6 అవుతుంది. 6 అయిన తర్వాత మనకు కండిషన్ అనేది చెక్ అవుతుంది. సో 6 <= 5. సో ఇది మనకు కండిషన్ అనేది మనకు రాంగ్ అవుతుంది. కండిషన్ అనేది మనకు సాటిస్ఫై కాదు, ఎందుకంటే మనకు 6 అనేది 5 కంటే పెద్దది కాబట్టి మనకు కండిషన్ అనేది రాంగ్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది మనకు స్కిప్ అవుతుంది. సో తర్వాత వైల్ తర్వాత రాసిన స్టేట్మెంట్స్ ఏమైనా ఉంటే మనకు అవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, సో దీని ఎగ్జిక్యూషన్ ఫ్లో అనేది మనకి ఇలా ఉంటుంది. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ముందు మనం ఇక్కడ చూద్దాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ముందే ఇక్కడ ఒక 10 అనే వాల్యూ ఇచ్చామనుకోండి. ఇది ఎలా వర్క్ అవుతుంది, మనకు ముందే మనకు ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది ఒకసారి. ఓకే, సో ఎగ్జిక్యూట్ అవుతుంది అనుకున్నా, ఇక్కడ మనకు ఇనిషియలైజేషన్ అనేది జరుగుతుంది. ముందు ఇనిషియలైజేషన్ అనేది జరిగిన తర్వాత ఇది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే మనకు ఇక్కడ ఇనిషియలైజేషన్ అనేది జరుగుతుంది. ఇనిషియలైజేషన్ జరిగిన తర్వాత ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది.
ఎగ్జిక్యూట్ అవుతుంది మనకు అవుట్పుట్ స్క్రీన్ మీద హెలో ప్రోగ్రామ్స్ అని ప్రింట్ అవుతుంది. హెలో ప్రోగ్రామ్స్ ప్రింట్ అయిన తర్వాత మనకి ఈ వాల్యూ అనేది అప్డేట్ అవుతుంది. సో ఇప్పుడు 10 ఉండే కదా, మనకు 11కి వస్తుంది వాల్యూ. తర్వాత కండిషన్ అనేది చెక్ అవుతుంది. సో కండిషన్ అనేది చెక్ అయినప్పుడు 11 అనేది 5 కంటే పెద్దది కాబట్టి కండిషన్ అనేది మనకు ఫాల్స్ అవుతుంది. సో ఫాల్స్ అయ్యి ఈ లూప్ అనేది టెర్మినేట్ అవుతుంది. సో చూసారా, మనం ఇక్కడ కండిషన్ అనేది చెక్ చేయకముందే మనకు బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఒకసారి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో ఇలా మన డూ వైల్లో ఏంటంటే మనకు కండిషన్తో సంబంధం లేకుండా కనీసం ఒక్కసారి అంటే కండిషన్తో సంబంధం లేకుండా మనకు ఒకసారి మనకు ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. కండిషన్ అనేది ట్రూనా ఫాల్సా సంబంధం లేకుండా మనకు బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఒకసారి ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇది మనకు ఈ ఫర్ లూప్కు వైల్ లూప్కు మరియు డూ వైల్ లూప్కు ఉన్న డిఫరెన్స్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హ్యాండ్సన్ సెషన్. సో ఈ సెషన్లో మనం డూ వైల్ లూప్ యొక్క సింటాక్స్ అనేది ఏ విధంగా ఉంటుంది, సో మనకు అది ఎలా వర్క్ అవుతుంది అన్న విషయాల గురించి మనం చూద్దాం. సో ముందుగా మనం ఈ డూ వైల్ లూప్ యొక్క సింటాక్స్ అనేది ఏ విధంగా ఉంటుందో చూద్దాం. సో సింటాక్స్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ముందు మనకు ఇనిషియలైజేషన్ ఉంటుంది. సో దాని తర్వాత మనకి ఏముంటుందంటే మనకు డూ అనే కీవర్డ్ ఉంటుంది. సో ఓపెన్ క్లోజ్ కర్లీ బ్రేసెస్. సో దీని లోపల మనం ఏం చేస్తామంటే స్టేట్మెంట్స్ అనేవి రాసుకుంటాం, మనకు కావాల్సిన స్టేట్మెంట్స్ అనేవి. ఓకే, స్టేట్మెంట్స్ అనేవి రాసుకుంటాం అండ్ మనకు లూప్ అనేది అప్డేషన్ కూడా రాస్తాం, లూప్ అప్డేషన్ అనేది రాస్తాం. సో దీని తర్వాత ఇక్కడ క్లోజ్ కర్లీ బ్రేస్ ఉంది కదా, ఇక్కడ మనం వైల్ అనే కీవర్డ్ యూజ్ చేసి సో దీంట్లో మనం కండిషన్ అనేది రాస్తాం. మన లూప్ అనేది ఎక్కడ వరకు అప్డేట్ అవ్వాలన్న కండిషన్ రాస్తాం. సో అయితే దీని తర్వాత మనం ఇంకా ఏం చేయాలంటే మనం ఇక్కడ సెమీకోలన్ అనేది ఉంటుంది. సో ఇది మనకు డూ వైల్ లూప్ యొక్క సింటాక్స్. ఓకే, సో ఒక బేసిక్ టాస్క్ అనేది తీసుకొని దానికోసం మనం కోడ్ అనేది రాద్దాం. సో బేసిక్ టాస్క్ ఏంటంటే నాకు హెలో వరల్డ్ అని ఒక 6 టైమ్స్ నాకు డిస్ప్లే అవ్వాలి. ఓకే, సో దానికోసం మనం ఎలా చేసుకోవాలంటే మన లూప్ అనేది ఫస్ట్ నుంచి స్టార్ట్ అవ్వాలి కదా. సో దానికోసం ఏం చేస్తా అంటే ఇక్కడ ఇనిషియలైజేషన్లో నేను ఇంటీజర్ తీసుకుంటున్నా, కౌంట్ మెయింటైన్ చేస్తున్నాను కాబట్టి. సో వేరియబుల్ నేమ్ ఇస్తా అంటే నెంబర్ ఇస్తాను. సో నెంబర్లో నేను 1 అనే వాల్యూ స్టోర్ చేశాను. ఓకే, సో ఇక్కడ స్టేట్మెంట్స్ ఏంటి, మనకు హెలో వరల్డ్ అని డిస్ప్లే అవ్వాలి. సో ప్రింట్ఎఫ్ హెలో వరల్డ్. సో హెలో వరల్డ్. సో మనకు ప్రతిదీ న్యూ లైన్లో రావాలి. సో దానికోసం \n. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ అప్డేట్ ఎలా చేయాలి, 1 by 1 అప్డేట్ అనేది చేయాలి. సో మనం ఇక్కడ నెంబర్ని 1 అప్డేట్ అనేది జరుగుతుంది. ఓకే, నెంబర్ అనేది మనకు ప్రతిసారి ఒకటి ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ కండిషన్ అనేది ఎలా రాస్తా అంటే నేను 6 టైమ్స్ అనుకున్నాం కదా. సో నెంబర్ <= 6. సో దీన్ని సేవ్ చేద్దాం. ఇప్పుడు మేము దీన్ని రన్ చేసి చూద్దాం మనకు ఏమొస్తుందో. సో దానికోసం ముందు ఏం చేయాలి, మనం కంపైల్ చేయాలి, తర్వాత రన్ చేయాలి. సో నేను ఐటెంలో వేస్తాను. సో మన ఫైల్ నేమ్ ఏంటిది, do_while.c. ఓకే, సో దీన్ని మనం కంపైల్ చేస్తాం. సో ఇప్పుడు మనం దీన్ని రన్ చేద్దాం, ./a.out. ఓకే, మనం ఈ అవుట్పుట్ గమనించినట్టయితే మనకు 1 2 3 4 5 6. సో మనకు 6 టైమ్స్ అనేది లూప్ అనేది ఇటరేట్ అయింది. ఓకే, సో మామూలుగా మనం వైల్ లూప్ ఫర్ లూప్ యూజ్ చేసి కూడా మనం ఇది ఇలా రాయొచ్చు. కాకపోతే డూ వైల్ లూప్ ఏంటంటే మనకు ఒకవేళ కండిషన్ అనేది ఫాల్స్ అయినా కూడా, ఓకే ఇక్కడ కండిషన్ ఉంది కదా, సో ఈ కండిషన్తో సంబంధం లేకుండా మనకు లూప్ బాడీ అనేది ఒకసారి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో అది ఎలా అంటే ఇప్పుడు ఒకవేళ మనం ఇక్కడ ఏం చేద్దామంటే మనం ఇక్కడ ఏం చేద్దాం, సో 32 అని ఇస్తాను, ఇక్కడ 32 అని ఇచ్చాను. సో ఇప్పుడు మనకు ఈ కండిషన్ అనేది ఫాల్స్ అవుతుంది. సో దీన్ని ఇప్పుడు మనం కంపైల్ చేద్దాం. ./a.out. సో మనకు ఒకసారి హెలో వర్డ్ అనుకుంటుంది. సో ఇక్కడ మన కండిషన్ అనేది ఫాల్స్ అవుతుంది. నెంబర్ ఈ 32 అనేది 6 కంటే చిన్నది కాదు కదా. సో ఈ కండిషన్ అనేది సంబంధం లేకుండా మనకు లూప్ బాడీ అనేది ఒకసారి ఎగ్జిక్యూట్ చేయడం కోసం కనీసం ఒక్కసారి అయినా మనకు ఈ లూప్ బాడీ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మనకు ఇలాంటి రిక్వైర్మెంట్లో వాడతామంటే డూ వైల్ లూప్ అనేది మనకు
లూప్ బాడ్ అనేది కనీసం ఒక్కసారైనా ఎగ్జిక్యూట్ అవ్వాలి, అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఈ డూ వైల్ లూప్ అనేది మనం యూజ్ చేస్తాం.